కేశవ్ గారు చెప్పినవన్నీ రాసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. సరేలే, వెకిల్ నవ్వినా ఏం నవ్వినా మేమేం బాధపడేవాళ్ళం కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఎందుకంటే అవన్నీ చూసే ఎడదాకా వచ్చాను కాబట్టి నేనేం దేనికి స్పందించను, బాధపడను కూడా. దయచేసి నీకు చెప్పేదేనండి అధ్యక్ష. ఇక క్షమాపణ చెప్పాలా మహిళా సంఘాలకి, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు, మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఐకేపీ గురించి ఎవరు పేటెంట్ అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాట్లాడే అర్హత ఉందనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అధ్యక్ష. ఐకేపీ అని పెట్టి ఇందిరాకాంతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తునిచ్చి వాళ్ళ ముందు తీసుకొని పోవాలనే ఆలోచనతో అధ్యక్ష ఈరోజు కేవలం మేము టార్గెట్ పెట్టుకోవటం కాదు అధ్యక్ష, 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని 21,000 కోట్లు దాటింది. రాబోయే సంవత్సరాలు కలుపుకొని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం అధ్యక్ష, బరాబర్ చేస్తాం. ఇచ్చి వదిలేయం అధ్యక్ష, ఇచ్చి వదిలేయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మగౌరవంతో బతికేటట్టు, తలెత్తుకొని నిలబడేటట్టు మేము ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించి ఆదాయంతో కుటుంబానికి ఈ సమాజానికి కూడా ఉపయోగపడే స్థాయిలో ఈ రాష్ట్ర మహిళలను తయారు చేయాలన్నదే మా అందరి ఆలోచన, మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా.